శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 19వ తేదీ ఫిబ్రవరి 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారము, రాహు సంచారము, బుధ సంచారము, చంద్ర సంచారము, రవి సంచారము, 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. మరి 5 గ్రహాలు చాలా బాగున్నాయి కదండి, మనకి ఇంకా చాలా చాలా బాగుంటుంది కదా అని అనుకోవచ్చు మేషరాశి వారు. లాభస్థానం బాగుంది, లాభాల బాటలో ఉన్నారు, మాట తీరు బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, రుణభారాల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాలు జరగడానికి కావలసినటువంటి అనుకూలత కాస్త ముందరికి వస్తోంది. ఇరు వర్గాల వారు కూడా ఇష్టపడి సంబంధాన్ని ముందరికి తీసుకొని వెళ్తూ ఇక అనేక రకాలుగా శుభకార్య నిర్వహణలో ఆలోచించుకుంటూ తలమునకలవుతారు. ఇంతవరకు బాగుంటుంది. వివాహ జీవితం ఇప్పటికే ప్రారంభమైపోయి ఉన్న భార్యాభర్తలు ఉంటారు కదా, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలు ఎవరికన్నా ఉన్నట్టయితే వాళ్ళు కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళవలసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యయ ప్రయాసాలకి ఓర్చి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ముల సహాయం సహకారం ఏమీ లేకపోగా ఏదైనా నిందలు అభియోగాలు మీ మీద పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కూడా మీరు ఇంకా కొన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండాలి. వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందవు. మీరే వారితో చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ రావాలి. స్థిర చరాస్తుల్ని వృద్ధిపరుచుకోవడానికి ఇంకా కొంత కష్టపడాలి. ఏదైనా ఇంకా కొంత కృషి తప్పడం లేదు. ఇక్కడ శనిగారు కానీ, గురువుగారు కానీ, కేతువు కానీ అనుకూల ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఒక్క రాహు గారు మాత్రమే లాభస్థానంలో ఉన్నారు. కాబట్టి ఈ మిగతా గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ఆశ్రమానికి వెళ్ళండి, గురువుగారి యొక్క ప్రత్యక్ష దర్శనం చేసుకుని ప్రత్యక్షంగా ఆశీస్సులు తీసుకోండి. మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మనోబలం పెంచుకోవడానికి యోగా చెయ్యండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో కుజుడు బాగున్నారు, ఇక దశమ స్థానంలో రవి శుక్రుల కలయిక కూడా బాగుంది. శుక్రమౌఢ్యమి వెళ్ళిపోయిన కారణం చేత శుక్రుడు చక్కగా మంచి తేజోవంతుడయ్యారు. అద్భుతమైనటువంటి తేజస్సు మీకు ఉంది. చేస్తూ ఉన్న పనిలో అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి. అలాగే ఇక్కడ రాహు గారితో కలిసి ఉన్నారు, ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. ఈ రాహు గారితో కలియడం వల్ల చాలా వరకు వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ జీవితంలో కూడా జీవిత భాగస్వామితో జాగ్రత్తలు తీసుకోవాలి. దొరికిపోతారు. ఏదైతే కప్పిపుచ్చుదాము, ఈ విషయం అప్పుడే బయటికి తెలియకుండా చేద్దాము అనుకుంటారో దొరికిపోతారు. జాగ్రత్తగా ఉండండి. దొరికిపోకుండా ఉండడం కోసమే జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విజయాలు బాగుంటాయి. విరోచితమైన నిర్ణయాలు తీసుకోవడానికి కావలసినటువంటి ధైర్య సాహసాలు ఉంటాయి. గురువు గారి యొక్క ద్వితీయ స్థాన సంచారం మీకు అనేక విధాల మేలు చేస్తుంది. శనిగారి సంచారం వల్ల రావాల్సిన బాకీలన్నీ అడ్డు లేకుండా వచ్చేస్తున్నాయి. ఎన్నో విధాలుగా మీరు ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. మరింత అనుకూలమైన పరిస్థితులని మీరు చూస్తారు. శోభాయమానంగా జీవితం ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక రకాలుగా బలం పెరిగి ఉన్నదండి. అనేక రకాలు అంటే అన్ని గ్రహాలు అని కాదు. నిజానికి చెప్పాలంటే గురుగ్రహం బాగుంది, కేతుగ్రహం బాగుంది, శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 3 గ్రహాలకే అన్ని విధాలుగా ఎలా బాగుంటుంది అనే అనుమానం మనకు వచ్చేస్తుంది. శుక్రాచార్యుల వారిని ఇక్కడ పరిగణనలోనికి తీసుకోకూడదు. రవి గారితో శుక్రుడు ఉన్నారు, రాహుతో శుక్రుడు ఉన్నారు, చంద్రుతో శుక్రుడు ఉన్నారు. ఇవన్నీ మంచి ఫలితాలనే ఇస్తాయా అంటే ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన ఫలితాలను కూడా ఇస్తాయి. కేతు యొక్క దృష్టి కూడా పడుతోంది కాబట్టి. అయితే ఇక్కడ ఉన్న బలం ఏమిటి అంటే మిథున రాశిలోనే గురుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది బలానికి కారణం.
రాశిలో ఉన్నప్పుడు గురువు చెడు చెయ్యరు, మంచి చేయడానికి మనకి మంచి మంచి ఆలోచనలను ఇస్తారు. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది, ఉన్నత స్థితి వస్తుంది, 10 మందిలోనూ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఒక పెద్ద మనిషిగా కొనియాడబడుతూ ఉంటారు 10 మంది చేత. మాట తీరు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, అలాగే ధన ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, విద్య బాగుంటుంది. ఎన్నో విధాలుగా మీకు ఇక్కడ అన్ని లాభాలే కలిగే అంశాలు ఉంటాయి. సంతాన రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. అనుకూలమైనటువంటి కాలం కలిసి వచ్చి మీకు అది కొనసాగుతూ ఉంది. ఇష్టదేవతారాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి, కర్కాటక రాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచారం బాగుంది. నవమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అయితే శుక్రాచార్యుల వారు పూర్తిగా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారా అంటే అంత పూర్తిగా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. ఆయన రాహుతో కలిసి ఉన్నారు. ఇది కొంచెం ఆటంకాలు తెలియచెప్పేటటువంటి పరిస్థితి. వివాహేతర సంబంధాలని చాలా జాగ్రత్తగా నిరోధించుకోవాలి. వివాహ బంధంలో కూడా జీవిత భాగస్వామితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చూసుకోవాలి. ఇవి రెండూ కూడా మీరు జాగ్రత్తగా కష్టపడి చేసుకోవాల్సినటువంటి అంశాలే. ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు, అలాగే ఈ దైవ కార్యాల పట్ల చాలా వరకు మీరు కాలాన్ని వెచ్చిస్తారు. ఇవన్నీ మీకు తృప్తి కలిగించే అంశాలే, కానీ ఇతరత్రా ఆదాయం లేకపోవడం వల్ల మనసులో అదొక గొనుపుగా ఏర్పడుతూ ఉంటుంది. వివాహ జీవితంలోనూ జాగ్రత్తలు పఠించండి. అలాగే మాట విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఆదాయ రీత్యా కానీ, శత్రువర్గ రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మీరు ఏ అంశం తీసుకున్నా కూడా అతి జాగ్రత్తలతో వెళ్ళాలి. అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే, ఇష్టదేవతారాధన చేయవలసిందే. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. సింహరాశి, సింహరాశి వారికి రాహువు, కేతువు, శనిగారుల యొక్క స్థితి సంచారము అంతగా బాలేని కారణం చేత కానీ సప్తమంలోనే ఏర్పడి ఉన్నటువంటి బుధ, రవి, శుక్ర ఈ గ్రహాల సంచారం వల్ల కానీ అంతగా మేలు జరిగేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. కానీ చంద్రుని యొక్క స్థితి సంచారము బాగున్నది, కానీ ఇటు రవితోనూ అటు రాహుతోనూ కలిసి ఉంటున్న కారణం చేత చంద్రుడికి కూడా ఇక్కడ కొంత పవర్ తగ్గిపోయి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఏమాత్రం కనబడబోవడం లేదు. షష్ఠ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో గురుగారు యోగిస్తున్నారు. అంటే ధనానికి సంబంధించి ఏమన్నా వచ్చేవైతే ఉన్నాయి, కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాహుకేతువులు కానీ, శనిగారు కానీ, మరి ఇతర గ్రహాలు కానీ ఏమాత్రం మీకు సహాయ సహకారాలు అందించబోవడం లేదు. దానివల్ల చాలా రకాలైన ఇబ్బందులకే మీరు లోనవుతూ ఉంటారు. ఎట్లా దీన్ని పరిహారం చేసుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి అంటే నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. గోధుమలు, బియ్యము, కందులు, పెసలు, మినుములు, ఉలవలు, శనగలు, అలాగే అల్సందలు ఇవి తప్పనిసరిగా దానం ఇవ్వండి. గోధుమలు కూడా దానం ఇవ్వవలసినటువంటి ధాన్యమే. ఈ 9 రకాల ధాన్యాన్ని కూడా కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని దానం ఇవ్వండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి, కన్యారాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, చాలా అదృష్టవంతమైన కాలం కనిపిస్తూ ఉంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం బాగుంటూ ఉంది. ఇక షష్ఠ స్థానంలో శనిగారు కానీ, నవమ స్థానంలో గురువు గారు కానీ, ఏకాదశంలో కేతువు కానీ, ఈ పెద్ద గ్రహాలు 3 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే అద్భుతమైన ఫలితాలకి దారితీస్తోందో ఇక మీరు వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. గురు, శని, కేతువులు అంటే 3 పెద్ద గ్రహాలే, 3 అనుకూలమైన గ్రహాలే, 3 మంచి మంచి ఫలితాలు ఇచ్చే గ్రహాలే, 3 కూడా అత్యధికమైనటువంటి మేలు చేసేటటువంటి గ్రహాలు.
జీవితంలో అనుకున్నవి సాధించడానికి ప్రణాళికలు వేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రయత్నము కృషి చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి తప్పనిసరిగా మీకు విజయ అవకాశం ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, దైవం మీకు చాలా అనుకూలంగా ఉన్నారు, దైవ కార్యాలు చేస్తారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఎన్నో విధాలుగా మీరు సక్సెస్ని అందుకుంటారు. ఇది తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ జీవితాశయం కోసం పోరాడండి. మరింత లాభదాయకంగా, మరింత విజయ అవకాశాలకి దారితీసే విధంగా, అతి త్వరగా విజయం చేకూరే విధంగా ఉంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. అలాగే మీ ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. మరింత శోభాయమానంగా జీవితం ఉంటుంది. తులారాశి వారికి షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది. చంద్రుడు బాగున్నారు, రవి బాగున్నారు, రాహు బాగున్నారు, బుధుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాలు యోగిస్తున్నాయో మీకు అనేక విధాలుగా ఒక ధైర్యం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏదో ధనం వచ్చేస్తుంది, విజయావకాశాలు వెన్నంటి వచ్చేస్తాయని చెప్పడానికి రావట్లా. ఎందుకంటే ఈ రవి గారు రాహుతోనే ఉన్నారు, చంద్రుడు రాహుతోనే ఉన్నారు, శుక్రాచార్యుల వారు కూడా రాహుతోనే ఉన్నారు. రాహు గారి స్థితి సంచారం చాలా చాలా బాగుంది, కానీ శుక్రాచార్యుల వారి సంచారం అంతగా బాగాలేకపోవడం వల్ల ఈ వివాహేతర సంబంధాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతారు. కుటుంబ జీవితంలో కూడా ఎన్నో రకాలుగా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. పితృవర్గ రీత్యా కూడా మీరు కొంత బాధ్యత వహించవలసి వస్తుంది. మీ తండ్రి గారికి మీరు సహాయ సహకారిగా ఉండవలసిన అగత్యం కూడా ఏర్పడుతుంది. అయితే ఇది తాత్కాలికంగా కొన్నాళ్ళు ఈ రకమైనటువంటి బాధ్యతలు మీకు ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనికి తైలాభిషేకం చేయించండి. శని గారు సప్తమంలో ఉండి మీకు అనేక విధాలుగా ఆటంకాలను ఇస్తూ ఉన్నారు. అది భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, పబ్లిక్ రిలేషన్స్ మధ్య అవ్వచ్చు, వ్యాపార జీవితంలో అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా మీకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వీటి నుంచి మీరు బయటపడాలి అంటే పరిహారాలు ఒక్కటే మార్గం. కాబట్టి ఈ పరిహారాలు చేసుకోండి. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి మీ వంతు కృషిగా మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని మరింత కట్టుదిట్టంగా నిర్వహించుకోండి. ఆటోమేటిక్గా మీ మీద దృష్టి పడుతుంది, మీ ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది, మీ చాకచక్యము తెలుస్తూ ఉంటుంది. అన్నీ తెలిసి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించేటటువంటి రోజు అతి తొందరలోనే ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి వారికి తృతీయంలో కుజుని యొక్క సంచారము, చతుర్థంలో శుక్ర బుధుల యొక్క సంచారము చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉందా అంటే అంత అనుకూలత లేదు. మరి ఏం చెయ్యాలండి? తప్పనిసరిగా శుక్రాచార్యుల వారికి, రాహుకి, శని గారికి, రాహుకి, గురుగారికి, కేతువుకి, వీళ్ళ నలుగురికి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు, కొన్ని శనగలు, అలాగే కొన్ని మినుములు దానం ఇవ్వండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక గుర్తింపు కలిగే విధంగా మీరు కష్టపడండి. అలాగే మంచి మంచి ఫలితాలు కలగడానికి కూడా మీ ప్రణాళికలని ఏమీ మార్చుకోవని అవసరం లేదు. ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. దైవబలం పెంచుకోవడానికి గురువుగారి యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి. గురుబలం పెరిగేందుకు ఇంకా కూడా యోగా చెయ్యండి. ఇవన్నీ కూడా మీకు ఆత్మసంతృప్తిని కలిగిస్తూ మీ మనోభీష్టాన్ని నెరవేరుస్తూ మనోబలాన్ని పెంచుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు, చంద్రుడు కూడా బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా అత్యద్భుతంగా ఉంది. అయితే తృతీయ స్థానంలో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న కారణం చేత మీరు కొద్దిగా వెసులుబాటు చేసుకోవాలి. అంటే ఫలితాలు బాగానే ఉంటాయి, వాటిని మీరు ఆస్వాదించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ముందు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలకి సంబంధించి ఏదైనా సంఘటనలు జరిగి ఉండవచ్చు, ఇప్పుడు కూడా అవే జరుగుతాయి అని భయపడవద్దు. ఇక్కడ గురుబలం చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ప్రేమ వ్యవహారాల విషయంలో కొన్ని ఫలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమయం చూసి పెద్దవాళ్ళకి చెప్పండి. పితృవర్గ రీత్యా మీకు చాలా ఇబ్బందులు
అనిపించేటటువంటి కాలం. మీ పెద్దల యొక్క చరిత్ర ఏ విధంగా ఉన్నది, మన కుటుంబ చరిత్ర ఏ విధంగా ఉన్నది అనేది ఒకటి మీ పెద్దల ద్వారా తెలుసుకుని ఏమైనా తప్పులు ఉన్నాయా, వాటిని మనం ఎలా సవరించగలము అనేది మీరు తెలుసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మనోబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ధైర్య సాహసోపేతమైనటువంటి తుది నిర్ణయాలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. 10 మందికి కూడా అలాగే ఆనందాన్ని కలగజేస్తాయి. ఇక దైవ బలం బాగా ఉంది మీకు అని చెప్పడానికి ఏ చిన్న కష్టం వచ్చినా మీ స్నేహితులో, మీ బంధువులో, లేక మీ జీవిత భాగస్వామినో మీ వెన్నంటే ఉండి మీకు ధైర్యాన్ని ఇస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, మనశ్శాంతితో ఉండండి. మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్ర బుధుల కలయిక చాలా బాగుంది. తృతీయంలో శనిగారు బాగున్నారు. ఈ 3 గ్రహాల వల్ల మీకు కొంచెం మనోబలం పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. కానీ ఇక్కడ ద్వితీయంలోనే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నారు. అలాగే చంద్రుడు రాహుతో కలిసి ఉన్నారు. రవి రాహుతో కలిసి ఉన్నారు. ఈ కలయిక అనేది అంత పూర్తిగా కుటుంబ జీవితంలో ఐకమత్యాన్ని సూచించేటటువంటి పరిస్థితి లేదు. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుందా అంటే వ్యయప్రయాసలే మిగులుతున్నాయి తప్ప అక్కడ అధిక ఫలం అయితే ఏమీ కనిపించబోవడం లేదు. ఇవన్నీ కూడా మీకు చాలా ఇబ్బంది పెట్టే అంశాలు. ధనము ఖర్చు పెడుతున్నాము, మనకేమీ రిజల్ట్ రావట్లేదేంటి, ఔషధ సేవ చేస్తున్నాము, ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఏమీ అనుకూలతలు కనిపించట్లేదేంటి, అలాగే సంతానం పట్ల చాలా బాగున్నారు కదా సంతానం, మనకెందుకు తృప్తిగా అనిపించడం లేదు, ఇంకా భార్యాభర్తల అన్యోన్యత ఎందుకు ఇలాగా వ్యతిరేకమైపోతున్నారు, రుణభారాలు పెరుగుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఏదైనా ఒకవేళ కష్టమో సుఖమో పాత రుణం తీర్చగలిగినా మళ్ళీ వెంటనే కొత్త రుణం చేయవలసి వస్తుంది. ఎందుకు ఈ విధంగా మనకి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అనే ఆలోచనలు మీకు చాలా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే అంత చేట ఆలోచించకండి. గ్రహస్థితులు బాగా లేనప్పుడు ఏదో ఒక అంశం మీద ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అది కుటుంబ జీవితంలో ఉంది మకర రాశి వారికి అని భావించండి. కాబట్టి ఒక సమస్య తీరంగానే ఇంకో సమస్య కనిపిస్తూ ఉంటుంది మనకి, లేదా ఎక్కడి సమస్యలు అక్కడే కనిపిస్తూ ఉన్నాయి, ఏది కూడా పరిష్కారం అవ్వట్లేదు ఇంకా ఎప్పటికీ అనే క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ పెట్టి భగవంతుడిని సర్వస్వ శరణాగతి చెయ్యండి. అద్భుతమైన ప్రశాంతత మీకు వస్తుంది. యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, అలాగే శివారాధన చెయ్యండి. మంచి ఫలితాలు మీ సొంతం. కుంభరాశి వారికి రాశిలోనే శుక్ర రాహు కలయిక, రవి రాహు కలయిక, ఈ కలయికలన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి కలయికలు. కాబట్టి కొన్ని పరిహారాలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. చంద్రరాహు కలయిక కూడా మానసికమైనటువంటి అస్థిమితాన్ని సూచిస్తూ ఉంటుంది. రవిరాహు కలయిక అంటే చెప్పనే అవసరం లేదు, పితృవంశ దోషం. అలాగే శుక్రరాహు కలయిక కూడా ఈ వివాహేతర సంబంధాలని చాలా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మానసికమైన అటువంటి అస్థిమితాన్ని కలగజేసేవి. కొన్ని సంబంధ బాంధవ్యాలు ఉత్సాహంగానే ఉంటాయి ఆ బంధాలు ఏర్పరచుకున్నప్పుడు. కానీ క్రమేణా మనం ఒక ఉచ్చులో దిగి ఉన్నాము, ఈ ఉచ్చులోంచి ఎలా బయటపడాలి అనేలాంటి ఆలోచనలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. పైగా కేతువు గారి యొక్క దృష్టి కూడా పడుతున్న కారణం చేత ఇక్కడ అనేక రకాలుగా బాధే కనిపిస్తోంది. అయితే గురువు గారి యొక్క దృష్టి ఎప్పుడైతే కుంభరాశి మీద పడుతోందో కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మనము వాటిని పెంపొందింపజేసుకోవాలి అంటే తప్పనిసరిగా యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, అలాగే ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి, ఆలయాలకు వెళ్ళి సేవ చేయండి, మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇలా ఎన్నో రకాలుగా మీరు భగవంతునికి మీ భక్తిని వారి పాదాల ముందర ప్రదర్శితం చేసుకుంటే మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. లేదా కొంచెం అప్రశాంతత వాతావరణానికి మీరు గురి కావాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ ఏదైనా సరే కొంచెం అప్రశాంతత వాతావరణాన్నే తెలియజేస్తోంది. కాబట్టి కొత్త పనులు ఏవీ కూడా ప్రారంభం చేయకుండా ఉన్న వాటిట్లలోంచి ఏదైనా సమస్య ఉంది అంటే దానిలోంచి బయటికి రావడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను.
శివారాధన చేయండి, దుర్గా ఆరాధన చేయండి. తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. మనోబలం వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తూ, మీనరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో కుజుడు, ఇక షష్ఠ స్థానంలో కేతువు. వీరు చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ రోజున ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలియచెప్పుకోవాలి. వ్యయస్థానంలో శుక్ర రాహు కలయిక జరుగుతుంది, రవి రాహు కలయిక జరుగుతుంది, అలాగే చంద్రరాహు కలయిక కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మానసిక అశాంతిని ప్రేరేపించేవి, అలాగే పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉండేవి, భార్యాభర్తల మధ్య కలహాలని పెంపొందింపజేసేవిగా తెలియచెప్పడం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్త వహించాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. లాభస్థానం బాగుంది, షష్ఠస్థానం బాగుంది అన్నంత మాత్రాన ధనము వచ్చి పడిపోదు. ఈ గ్రహస్థితులు మనకి చాలా రోజులుగా ఉన్నాయి కాబట్టి చాలా రోజుల నుంచి మనము లాభం బాగుంది అని చెప్పుకుంటున్నాం అంటే ప్రతిరోజు లాభం ఉంటుందని కాదు. ఈ గ్రహస్థితి, ఈ షష్టము లాభము యోగిస్తూ ఉండగా కొద్ది రోజులు మటుకు ఖచ్చితమైన లాభాలు వచ్చి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతతగా ఉంచడానికి పరిస్థితులు దారితీస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు ఈ వ్యయస్థానంలోని ఈ అన్ని గ్రహాల యొక్క కలయిక కూడా రాహుతో ఉంటూ ఉన్న కారణం చేత అస్థిమితము, అప్రశాంతత, అలాగే అధికమైనటువంటి ఖర్చు, వ్యయ ప్రయాసలు ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి శుభాశుభ మిశ్రమం ఈరోజు అని చెప్పి తెలియజేస్తూ, అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము, ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయండి. అలాగే అన్ని గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. తప్పనిసరిగా మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కొత్త పనులు ఏవి కూడా ప్రారంభం చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.